నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఘనంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి కోయిలాళ్ వార్ తిరుమంజనం మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో పక్కా ప్రణాళికతో అప్రమత్తంగా నిర్వహించాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. మే 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అన్ని పార్టీలు ప్రచారాలు ముగించాలి. శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి. ఆరణికి మెగా అభిమానుల అభయం. చిరంజీవి అభిమానుల ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధి, చింతలచేను, డీబీఆర్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తరతరాలుగా అనుభవిస్తున్న ప్రజలను పట్టి పీడిస్తున్న 22A నుంచి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విముక్తి కలిగించి తమ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తామని ఎన్డీఏ కూటమి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తరపున హామీ ఇస్తున్నామన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతిలో 22Aను బూచిగా చూపించి నగర ప్రజలను మానసికంగా హింసించారని, తరాలు మారుతున్నా తాము అనుభవిస్తున్న ఆస్తులను తమ బిడ్డలకు సైతం రిజిస్ట్రేషన్ చేయించలేకపోతున్నామన్న బాధను అధికార పార్టీ నాయకులు ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతిలోని పెద్దకాపు వీధి నుంచి తిరుమల బైపాస్ రోడ్డుకు వెళ్లే రోడ్డు మార్గాన్ని త్రవ్వేసి సంవత్సర కాలం పూర్తవుతున్న ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రాంత ప్రజలను, హోటల్ లాడ్జీల యాజమాన్యాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి చేశారు. ఎన్డీఏ అభ్యర్థి గెలిచిన వెంటనే పెద్దకాపు వీధిలో రోడ్డు మార్గం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తిరుపతిలోని వైకాపా నాయకులు కొన్ని ప్రాంతాలకు 22A మినహాయింపు ఇచ్చారని, అందరూ స్వాగతించామని, మరి పెద్దకాపు వీధి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేదో అధికార పార్టీ నాయకులను ప్రజలందరూ నిలదీయాలన్నారు. తిరుపతిలో 22A కారణంగా తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం, ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తమ పూర్వీకుల నుంచి అనుభవిస్తున్న ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలన్నా, తమ బిడ్డలకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడంతో మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచిన వెంటనే ఎటువంటి లంచాలు లేకుండా 22Aను రద్దు చేయించి రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా స్థానిక ప్రజల పక్షాన అండగా నిలుస్తామని నవీన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో తరతరాలుగా నివసిస్తున్నటువంటి ప్రజల్ని పట్టి పీడిస్తున్నది 22A. ఈరోజు తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధి గాని, డీబీఆర్ రోడ్డు గాని, చింతలచేను పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు, ఆ ప్రజలంతా కూడా తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూములంతా కూడా 22A కింద వస్తాయని చెప్పని అక్కడ పూర్తిగా రిజిస్ట్రేషన్లే నిషేధించేసి అక్కడ ప్రజల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఆ ప్రాంతంలో ఎవరైతే 22A బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పని నేను చెప్తున్నాను. దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు 22A నుంచి విముక్తిని కలిగించాలంటే మాకేంటి లాభం అన్నటువంటి ధోరణిలో మిమ్మల్ని అనేక పర్యాయాలు పిలిపించి ఇబ్బందులు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే 22Aని మినహాయింపు కలిగించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కలిగించుకునే అవకాశాన్ని కల్పించారు. మరి పూర్తిగా చింతలచేను గాని, అదేవిధంగా పెదకాపు వీధి గాని, డీబీఆర్ రోడ్లో పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎందుకు మీరు 22A నుంచి మినహాయింపు కలిగించలేదో అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి. ఈ రోజు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని తమ బిడ్డలకి గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళకి, చదువులకి అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా పూర్తిగా నిషేధించేశారు. ఈరోజు అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లో అన్న చందంగా ఈరోజు పెదకాపీది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మానసికంగా హింస పెట్టి 22Aని బూచిగా చూపించి బెదిరిస్తున్న వారికి ఈరోజు రేపు రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా తగిన గుణపాఠం ప్రజలే నేర్పుతారు. అదేవిధంగా పెద్దకాపు వీధి నుంచి బైపాస్ రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డులో కాలువ కోసం తవ్వేశారు. అయ్యా, కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు పెద్దకాపు వీధి నుంచి బైపాస్ రోడ్డుకు పోవాలంటే కనెక్టివిటీ లేదు. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు తిరుపతిలో. వారి ద్వారా ఆ పెదకాపు వీధిలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ కాలువని
వెంటనే పూర్తి చేస్తామని చెప్పని ప్రజలకి, నగర ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని, ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పని ప్రజలంతా కూడా నమ్మకంతో, విశ్వాసంతో ఇన్ని రోజులు ఏదన్నా తప్పు జరిగినా ఎత్తి చూపించేదానికి ధైర్యం చేయలేకపోయారు. కానీ రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ద్వారా గెలిచిన వెంటనే ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా మేము ఆ సమస్యల్ని సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని చెప్పని ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు అప్రమత్తతతో వ్యవహరించి ఓటు వేయాలని బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్ విజ్ఞప్తి చేశారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎంలో ఓటు వేసే ముందు నిశితంగా పరిశీలించి ఓటు వేయాలని ఓటర్లలో చైతన్యం కల్పించారు. ఈ మేరకు నమూనాను చూపిస్తూ ఓటర్లకు ఓటు వేసే ప్రక్రియపై అవగాహన కల్పించారు బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. మే 13 సోమవారం మనం అందరము ఓటేసేదానికి పోలింగ్ స్టేషన్స్కి వెళ్తాం. పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు 2 గుర్తులకు ఓటు వేయాల్సి వస్తుంది. 2 సార్లు వేయాలి. ఫస్ట్ది ఎంపీ అభ్యర్థి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా సీరియల్ నెంబర్ 4 దగ్గర వరప్రసాద్ గారు అని పేరు ఉంటుంది. అదేవిధంగా పక్కన కమలం గుర్తుంటుంది. దాని పక్కన బ్లూ బటన్ ఉంటుంది. ఆ బ్లూ బటన్ నొక్కితే మీకు రెడ్ వెలగాలి, వెలిగితే మీ ఓటు కరెక్ట్గా ఉన్నట్టు. అదేవిధంగా ఆరణి శ్రీనివాసులు గారి సీరియల్ నెంబర్ 3 పక్కన గ్లాస్ గుర్తుంటుంది. పక్కన రెడ్ బటన్, బ్లూ బటన్ ఉంటుంది. బ్లూ బటన్ ఒత్తి దాన్ని వేయాల్సి ఉంటుంది. ఈ 2 కూడా డిస్ప్లేలో మనకు కనపడుతుంది. మనం దేనికి ఓటు వేస్తే కలమ గుర్తుకు వేస్తే కమలం గుర్తు కనపడుతుంది, ఈ పక్క వేస్తే గ్లాస్ గుర్తు కనపడుతుంది. బ్యాలెట్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాలెట్ బాక్స్ వేసే ముందు ఇక్కడ గ్రీన్ బటన్ వెలగాలి. గ్రీన్ బటన్ వెలిగిన తర్వాత సీరియల్ నెంబర్ 4 వరప్రసాద్ రావు, ఆయన ఫోటో, కమలం గుర్తుంటుంది. అక్కడ రెడ్ బటన్ వత్తాలి. అప్పుడు రెడ్ బటన్ వచ్చినప్పుడు రెడ్ బటన్ సౌండ్ వస్తుంది. పక్కన డిస్ప్లేలో మనకి కమలం గుర్తు కనపడాలి. డిస్ప్లేలో కమలం గుర్తు కనపడలేదంటే వేరే వాళ్ళకి ఓటేసినట్టు పొరపాటు జరిగినట్టు ఉంటుంది. పొరపాటు జరిగితే వేరే గుర్తులు పడిపోతాయి. సో జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుకుంటూ, తిరుపతిలో ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే అధికారులు కఠినంగా శిక్షించే అవకాశాలున్నాయని, స్వతంత్రంగా తమ ఓట్లను తామే వేసుకోవాలని, దొంగ ఓట్లను వేయడానికి సాహసం చేయవద్దని సినీ నిర్మాత ఏఎం రత్నం ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవనున్నారని, అలాగే తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో ఓట్ల దొంగలున్నారని, ఇప్పటికే 34,000 ఓట్లకు పైగా గుర్తించామని, ఇందులో ఎన్నికల అధికారులు కొన్నింటిని తొలగించారని, అయితే ఇంకా ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకుని ఉన్నారని, దీనిపై అధికారులు గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఉత్తమమైన చిత్రాలు నిర్మిస్తూ ప్రజలకు మెసేజ్ అందించాలని. ఫర్ ఎగ్జాంపుల్, నేను భారతీయుడు అనే సినిమా తీశాను. కొద్ది రోజుల ముందు నేను బాంబే నుంచి చెన్నై వస్తుండగా నా పక్కన వ్యక్తి కూర్చున్నారు. నన్ను చూసి తను ఏమన్నా అంటే, తమిళ్లో తీసా ఇండియన్ అని, మీ సినిమా నేను 25 సార్లు థియేటర్లో చూశాను సార్. నేను ఒక ఎంప్లాయీని, నా లైఫ్ 1,500 రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ నెలకి 25 లక్షలు ఎర్న్ చేస్తున్నాను. ఇంతవరకు 25 సార్లు ఆ సినిమా థియేటర్లో చూశాను. ఒక్క నయా పైసా కూడా నేను ఇంకా లంచం తీసుకోలేదు. ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం అని చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది. ఒక సినిమా ఒక మనిషిని ఇంత చైతన్యం చేసిందని. అలాగూ ఈ సినిమా రంగంలో ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాలని, ఒకే ఒకడు, భారతీయుడు, కర్తవ్యం లాంటి ఎన్నో ఉత్తమమైన చిత్రాలు నిర్మించాను. ఇవన్నీ నిర్మించాలంటే మనలో కొంచెం భావాలు ఉండాలి. చిన్నప్పటి నుంచి నాకు మంచి దేశం గురించి, దేశభక్తి గురించి మంచి భావాలు. నా సంగతి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఖుషి నుంచి చాలా సంవత్సరాలు నేను ఆయన చూస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన భావాల్ని చూస్తూ ఉన్నాను. సో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ప్రజలకు సేవ చేసి ఆయన అంకిత భావం బాగా ఇన్స్పైర్ అయింది నాకు. సో ఆయనకు తప్పకుండా, ఆయనకి నా గురించి తెలుసు. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రచారం చేశారు. ఇంకా గడిచిన 2-3 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి. దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి
కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి. సో మీరు ఎంతో అప్రమత్తంగా కనుక ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అరెస్ట్ అవుతారు. సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు. స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి. మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది, మీ అందరూ బాగుంటారు. ఇది వెంకటేశ్వర సన్నిధి తిరుపతి. నేను పర్టికులర్గా 42 సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను. ఒక షిరిడి సాయిబాబా మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను. ఒకటి సినిమా తీయడం తెలుసు, ఇంకోటి దైవభక్తి, షిరిడి, శబరిమల, తిరుపతి ఇలా అంటుంటాం. అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం. అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి, స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ఎవరు ఎటువంటికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడీలు పెట్టి చాలామంది ఎలాగ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తున్నారని మాకు విషయం తెలిసింది. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు యాక్షన్ గురవుతారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు ఎటువంటి అభివృద్ధి పథకాలు అందించలేదని, కూరలో కరేపాకులా వాడుకుని వదిలేశారని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నేషనల్ ఆర్గనైజేషన్ నాయకులు తిరుమలశెట్టి రెడ్డిశేఖర్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతిలోని బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ఓటర్లు కేవలం అధికార పార్టీల గెలుపు కోసం పనిచేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, రాష్ట్రంలో 34% మన కులాలకు చెందిన ప్రజలు ఉన్నారని, అటువంటప్పుడు మనందరం కలిసికట్టుగా రాజ్యాధికారం కోసం పోరాటం జరపాలని, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా మనకు ఒరిగేదేమీ లేదని, మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నరసింహులు, సావిత్రమ్మ, సాయి ప్రకాష్ పాల్గొన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీతో మింగిల్ అయిపోయి, ఆ పార్టీలకు దాసోహం అయిపోయి, ఆ పార్టీలకు ఆ కులాన్ని అమ్ముకొని పనికి మాలినటువంటి ప్రెస్ మీట్లు పెట్టేసి కుల ప్రయోజనాలను, బలిజల యొక్క సమస్యలను, మనకు కావాల్సింది ఏంది అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పక్షాల్లో ఏ పార్టీని గెలిపించాలా, ఏ పార్టీని ఓడించాలా అనే దానికి మాత్రమే బలిజలు పరిమితము అనేటువంటి లెక్కల్లో పనిచేస్తున్నటువంటి సంఘం కాదు ఇది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో విస్తరించి 3000 వాట్సాప్ గ్రూపులు కలిగి 400 దాకా ఫేస్బుక్ గ్రూపులు కలిగి దాదాపు కొన్ని లక్షల మంది సభ్యులుగా ఉన్నటువంటి మహా సంస్థ ఇది, ఆర్గనైజేషన్. సో ఇది కేవలం తిరుపతి మాత్రమే పరిమితం కాదు. బెంగళూరు, చెన్నై హెడ్ క్వార్టర్గా కూడా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది పనిచేస్తుంది. దళితులకు, బీసీలకు ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను, ఏ కులాలు ఉన్నాయో అన్ని కులాలకు సంబంధించినటువంటి కుల గణన అనేది చేపట్టకుండా, కుల సమస్యలు అనేది ముందర పెట్టుకోకుండా కేవలం పార్టీలు గెలచాలనేటువంటి అభిప్రాయంతో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీలు బలిజ, కాపు, తెలగ, ఒంటరి సమస్యలను విస్మరించి పక్కన పెట్టినటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు ప్రస్తావిస్తూ మాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అత్యధికులుగా ఉన్నటువంటి బలిజలు 28% అని అన్నారు. కాకపోతే మేము సర్వే చేస్తే తేలినటువంటి విషయం ఏంటంటే 34%, 34%గా బలిజ కాపులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే కుల గణన అనేది చేపడితే ఈ విషయం అనేది బయటపడుతుంది, ఆ వర్గం వచ్చేసి బలోపేతమవుతుంది, దాని తర్వాత శాసించేటువంటి స్థాయికి ఎదుగుతున్న అన్నటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వాలు వచ్చేసి కుల గణన అనేది కూడా చేపట్టడంలా. సో వచ్చినటువంటి అభ్యర్థి దగ్గర స్పష్టమైనటువంటి హామీ తీసుకొని క్వశ్చన్ చేయండి, మీ యొక్క ప్రశ్నించండి, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఓటు వేయాలనేటువంటి విషయంలో స్పష్టత తీసుకోకపోతే ఈ వర్గం వచ్చేసి శాశ్వతంగా ఒక పార్టీని గెలిపించడానికి ఇంకో పార్టీని ఓడిపించడం, మళ్ళీ ఈడి గెలిచిన తర్వాత వాడిని ఓడిపించడం, ఇదే విధంగా వచ్చేసి జరుగుతూ వస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా. సో ఇది మారాలా, ఈ బానిసత్వం పోవాలంటే ప్రశ్నించాలా, ఎదురు తిరగాల, నిలదీయాలా, వాళ్ళని అడగాల, వాళ్ళ నుంచి మన హక్కులను మనం పొందాలా. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో నగరానికి చెందిన దాదాపు 53 మంది కార్పొరేటర్లు ఉన్నారని, ఇందులో ఏ ఒక్క కార్పొరేటర్కు పూర్తి స్థాయిలో స్వాతంత్రం లేదని, అన్ని విషయాలు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని, తండ్రి కొడుకులైన భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు నగర మేయర్కు కూడా ఎటువంటి పవర్ లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ విమర్శించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలోని రోడ్లన్నీ తమ సొంత డబ్బుతో వేసినట్లు తండ్రి కొడుకులు చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే తిరుమల కొండకు వెళ్లడానికి 2 రోడ్లు ముద్దని, 3 రోడ్లు వద్దని ఆయన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో సికే రేవతి, నారాయణ, కల్పన పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్న అభినయ్ రెడ్డి అభివృద్ధి అంటే అభినయ్ రెడ్డి అంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బు తెచ్చి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇంకా అభివృద్ధి అంతా చేశారా? చేసుంటే చెప్పుకోండి. 53 మంది కార్పొరేటర్లు ఉన్నాం, ఇంక్లూడ్ కోఆప్షన్ మెంబర్ తో సహా. ఏ ఒక్కరికి తెలియదు మీరు చేసే పనులు. తండ్రి కొడుకులదే పవర్స్ అంతా. అధికారులు కూడా ఉండవు పవర్స్, మొత్తం తండ్రి కొడుకులే. మాస్టర్ ప్లాన్ రోడ్లు మీరంతా డిజైన్ చేసి అన్నీ అయిన తర్వాత 14 సబ్జెక్టులు మాస్టర్ ప్లాన్ రోడ్లు మాత్రమే. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లు 14 రోడ్లని ఒక టీవీ పెట్టి స్క్రీన్లో వేసి అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఉప మేయర్ గారు అభినయ్ రెడ్డి గారు. కడాని మేయర్ అని మాట ఏం తెలుసా? అసలు ఈ రోడ్లు ఏంది, ఇదేంది, అసలు మాకు కూడా తెలియదని. ఇక కార్పొరేటర్లు, స్టాండింగ్ కౌన్సిల్, మేయరు, ఉప మేయరు, అధికారులు వీళ్ళెవ్వరు కనపడరు. నువ్వే నీ రోడ్లో నువ్వే తిరిగే పని, నువ్వే నడిచే పని నేనే చేసేసినట్టుగా మీ ఇంట్లో డబ్బు తెచ్చేసారు. తెచ్చే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి మేమే అభివృద్ధి అనుకుంటున్నారు. ఏం అభివృద్ధి చెందలా. మీరు అభివృద్ధి చెందారు, మీ కార్పొరేటర్ కొంతమంది అభివృద్ధి చెందారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని అభివృద్ధి చెందారు. ఏ కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ ఎక్కడ తిరుపతి కానీ ఏం అభివృద్ధి జరగల. మీ కార్పొరేటర్లు కొంతమంది బాగా అభివృద్ధి చెందారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు, కోట్లకు పడిగెత్తారు. మిగతా కార్పొరేటర్లు ఎంత అవమానం తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచక బాధపడుతున్నారు. ఇంకా కూడా కొంతమంది వీళ్ళు కాకపోతే వచ్చారు, వద్దు మనకి పై పనిచేస్తాం, ఎన్డీఏ కూటమి పనిచేస్తాం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారి నాయకత్వాన్ని పనిచేసి తిరుపతిని మన అభివృద్ధి చేస్తాం, మన అభివృద్ధి చేసుకుంటామని వీళ్ళందరూ పార్టీలోకి వచ్చినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. డాక్టర్ అన్నా సంధ్య యాదవ్, నేను 49వ డివిజన్ కార్పొరేటర్ని. నా సహచార కార్పొరేటర్స్కి అందరికీ కూడా వందనాలు. అండ్ ఇంత ధైర్యం చేసి బయట వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. మన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అయిపోయిందండి, అది బాయ్ బాయ్. ఇప్పుడు హలో టీపీటీ బాయ్ బాయ్ వైసీపీ వెళ్ళిపోతారండి, సర్దేస్తారు వీళ్ళు. తండ్రి కొడుకులు కూటమి ఇది మొత్తం వెళ్ళిపోతారు. కూటమి వస్తుంది, కూటమి గెలుస్తుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, గంజాయి తిరుపతిలో ఏంటండి గంజాయి? మరీ చెత్త కాకపోతే మనం డబ్బులు సంపాదించాలంటే ఇంత భయంకరంగా సంపాదించాలా వీళ్ళు? ఎక్కడ చూసినా, ఏ స్లమ్స్ చూసినా గంజాయిలో యువత మునిగి తేలుతున్నారు. యాజ్ సూన్ యాజ్ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నా వీలైనంత నాకున్న పవర్స్ తోటి ఫస్ట్ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము. ఎన్డీఏ తరపున నా వీలైనంత వరకు నా సాయి శక్తులా నేను కృషి చేస్తానందుకు. ఇదే కాదు, ఏంటి అభినయ్ అంటే అభివృద్ధి, అది కాదు భూమనా, భూమి ఏదన్నా ఖాళీ స్థలాలన్నీ మావే, ఖాళీ భూములన్నీ మావే, ఇది భూమన్నా అంటే. కాబట్టి మనకి తెలియని కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తారు, మన భూములనంతా వాళ్ళ ఖాతాల్లో నింపుకుంటారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి, వరుస నెంబర్ 3. కమలం గుర్తుకు ఓటేయండి, వరుస నెంబర్ 4. వీళ్ళని కానీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే వీళ్ళు ఇక్కడితో ఆగరు, మన ఇళ్ళు కూడా వాళ్ళే తీసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళకి మీరు హలో టీపీటీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదంతో మన కూటమి అభ్యర్థుల్ని మనం గెలిపించుకుందాం. జగన్మోహన్ రెడ్డి మే 13న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవుతారేమోనన్న భయంతోనే యూరప్ కంట్రీస్కు వెళ్లడానికి సుప్రీంకోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఫోటోను ప్రదర్శించారు. అందులో కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చూపించారు. ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు శరవణను ఉన్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న రాయల్ రెడ్డి, అప్పల్ నాయుడు, మాధవ నాయుడు, మహాలక్ష్మి పాల్గొన్నారు. అక్కడ కార్యకర్తల్లో ఏ పరిస్థితి దిగజారినారంటే ఇది ఒక ఉదాహరణ. ఓట్లు ఈ విధంగా కూడా అడుగుతారా రాజకీయాల్లో అంటే, ఇక్కడ ఒక వ్యక్తి పేరు శరవణ్ కుమార్ ఫ్రమ్ కుప్పంలో ఆంజనేయ స్వామి గుడికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, అంటే చైర్మన్ ఒక టెంపుల్కి ఒక నామినేట్ చేయబడిన వ్యక్తి
ఒక ఓటర్ని, ఒక టీచర్ని ఈ విధంగా భయపెట్టి, అంటే ఎంత దిగజారుడుతనం ఓటు అడిగాను కూడా అనేది ఈరోజు నిదర్శనం. మళ్ళీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పెద్దిరెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈసారి చంద్రబాబుని మేము ఓడిచ్చేస్తాం అంటారు. మరి ఇంత మీరు అంత ప్రభావాలు పలికే వాళ్ళుగా ఉంటే ఈరోజు కుప్పంలో మీరు ఈ విధంగా దిగజారి ఈ విధంగా ఎంత అసహ్యంగా ఉందంటే రాజకీయ పార్టీల్లో మీరు ఓట్లు దండం పెట్టి మీ యొక్క మేనిఫెస్టో మీరు ఏం చేశారు, ఏం చేయబోతారు, మా పార్టీకి ఓటు ఈ విధంగా చూడండి ఎంత గలీజ్గా ఉందండి, ఎంత అసహ్యం. అది ఏదైనా నడి రోడ్ల మీద ఒక రాజకీయ పార్టీ కండువాలు కప్పుకొని ఎంత దిగజారుడుతనానికి ఈ విధంగా కుప్పంలో ఇది. అతను ఒక దీంట్లో మధ్యలో ఉన్న వ్యక్తి పేరు శరవణ్ కుమార్ ఫ్రమ్ కుప్పం, ఒక ఆంజనేయ స్వామి గుడికి ఇతను చైర్మన్గా ఉన్నాడు. అంటే మీ ఓటమిని మీరు ఒప్పుకొని ప్రజల్లో మీకు ఎటువంటి పరిస్థితుల్లో అవకాశాలు లేదని ఈ విధంగా దిగజారిపోయినారు. ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. ఇది తప్పు. రాజకీయ పార్టీలు హుందాతనంగా ప్రవర్తించాలి. ప్రజల్ని మనం ఓట్లు అభ్యర్థించే విషయంలో మన విధానాలు తెలియపరచాలి. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ ఓటమికి ఖచ్చితంగా మనం ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అంబూరు సింధుజ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో యువతకు 7 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ప్రతి ఏడాది 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటివి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టోను విడుదల చేసిందని, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డప్ప నాయుడు, నాయకులు కల్వకుంట కుమార్, మహేష్, తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమము అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు అడిగే అర్హత ఉన్నదా అని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి, ఎంతో అభివృద్ధి పదంలో ఉండే ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు సంక్షోభంలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళినారు. అలాగే మేము ట్రేడ్ యూనియన్ తరఫున, కార్మిక విభాగం తరఫున కార్మికులకి ఎంతో నష్టాన్ని చేకూర్చి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు 2 పూట్ల తినే అన్నాన్ని కూడా అన్నా క్యాంటీన్లు మూసివేసి ఈరోజు వాళ్ళని పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళేటట్టు చేసినారు. దగ్గర 70 మంది దాకా ఆత్మహత్యలు చేసుకొని ఈ రాష్ట్రంలో కూలీనాలి దొరకదు అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాము, ఓటు అడిగే అర్హత ఉందా అని. అలాగే ఈ తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు తీసుకుని వచ్చేసి ఈరోజు తిరుపతిని అల్లకల్లోలం సృష్టించి ఎలాన్నా గెలవాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడుండే నాయకులు చేస్తున్నారు. కాబట్టి తిరుపతి ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ముందుగా వచ్చి మీ ఓటుని వేసి సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వ్యవస్థని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. కాబట్టి మీకు ఎందుకు వేయాలని చెప్పి మేము మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దయచేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి, అలాగే బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి మీరు మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా తిరుపతి ప్రజానీకాన్ని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ నాయకులు ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తిరుపతి బలిజ, కాపు, తెలగ, ఒంటరి సంఘ నాయకులు ప్రజలను కోరారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలను ఒంటరి చేసిందని, ఆ కులాలకు దక్కాల్సిన ఏ ఒక్క పథకమూ సక్రమంగా అందలేదని విరుచుకుపడ్డారు. బండ్ల లక్ష్మీపతి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కాపు ద్రోహి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ కరుణానిధి, సాయి ప్రకాష్, జిఎస్ ప్రసాద్, మురళీరాయల్ పాల్గొన్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కాపు కార్పొరేషన్ ఒకటి పెట్టాడు. ఆ కాపు కార్పొరేషన్కి ఏమి నిధులు ఇచ్చాడో తెలియదు, కానీ కాపులకి అందరికీ కూడా కారు ఉంది, అలాగే మీటర్లు ఉన్నాయని అందరికీ రేషన్ కార్డు తొలగించడం బ్రహ్మాండంగా చేశాడు. ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో నెట్లో పెట్టాను, 1000 కోట్లు ఇచ్చారన్నాడు. ఎవరికి రూపాయల. గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 83 చోట్ల కాపు భవనాలు తీసుకుంటే ఒక్కొక్క కాపు భవనం కట్టించేదానికి 5 కోట్లు ఫండ్ కేటాయించాడు. 5 కోట్లు ఫండ్ కేటాయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే జాగా తిరుపతిలో కాపు భవనానికి 1 ఎకరా 51 సెంటు కేటాయించాడు. అది కట్టడానికి 5 కోట్లు పెట్టేస్తే 1.5 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేసి దాంట్లో ఫస్ట్ కాంట్రాక్ట్కి 28 లక్షలు ఫండ్ చెల్లించారు. ఆ 28 లక్షల ఫండ్తోనే కాపు భవనంలో ఫౌండేషన్ వేసి పిల్లర్లు వేసి వర్క్ జరుగుతూ ఉంది. బోర్లు అన్నీ కూడా జరిగింది. ఇటీవల ఉప మేయర్ ముద్రా నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం ఇది తిరుపతిలో రూపాయి బల్జివాడు ఎవడు ఇవ్వలేదు, మా కరుణాకర్ రెడ్డి 5 లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టించడం ఆశ్వాసితం. ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన అవసరం ఎవరు అడిగారు? ఆయన ఇవ్వాల్సిన అవసరమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత గవర్నమెంట్లో కట్టిస్తుంది. మీరు వాళ్ళు ఇస్తారంటే అది అట్టే కన్ను చేసి కట్టించి మాకు ఇచ్చి ఉండాలి. మీరు అది చేయకుండా కాంపౌండ్ వాళ్ళు ఎమ్మెల్యే కట్టించాడు ఇంకెడుగురులని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే 74 సంవత్సరాలు వెనకబడిపోయినాం మనం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కాపు కూడా రాజకీయాలు చేయాలి, కానీ మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పోయేసి కులాలను కుదవబెట్టేసి ఆ కులం ద్వారా మీరు ఒక్కరు లబ్ధి పొంది మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా చంపే ప్రయత్నం చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి గాజు గ్లాస్ గుర్తు వరుస నెంబర్ 3కు ఓటు చేయాలిగా తిరుపతిలో ఉండే బలిజోళ్ళందరినీ కూడా పిలుపునిస్తున్నాం. జై హింద్. అలాగే నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 6:30 నుండి 9:30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి, శ్రీ పార్థ సారథి స్వామి వారి సన్నిధి, శ్రీ ఆండాల్ అమ్మవారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ పుండరీకవల్లి ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిడిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాలు ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయ స్వామి ఆలయ డెప్యూటీ ఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, అర్చక బృందం పాల్గొన్నారు. మే 13వ తేదీ నిర్వహించే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పై కార్యాచరణను కేంద్ర ఎన్నికల అధికారి ఉజ్వల్ కుమార్ శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. మే 12వ తేదీన ఆయా పోలింగ్ బూతులకు ఈవీఎంలను ఏ విధంగా తరలిస్తున్నారో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డిని మరియు సంబంధిత అధికారులను విచారించారు. అనంతరం శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం చేరుకుని ఓటర్ల జాబితాను పరిశీలించి ఓటర్లకు స్లిప్పులు ఏ విధంగా అందజేస్తున్నారో అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ ఉజ్వల్ కుమార్ శ్రీకాళహస్తిలో స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించి మే 13న తేదీ నిర్వహించే పోలింగ్ ను ఏ విధంగా నిర్వహిస్తున్నారో
తమ వద్ద సమాచారం అడిగి తెలుసుకున్నారని, తాము కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఇప్పటికే స్కిట్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎంలను ఏర్పాటు చేసి ఉన్నామని, మే 12వ తేదీన వాటిని సంబంధిత పోలింగ్ బూత్లకు తరలిస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఓటర్ల చేశామని, మే 13వ తేదీ జరిగే పోలింగ్ లో ఎటువంటి అవాంఛకుండా బందోబస్తు నిర్వహించామని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 80% సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించామని, అక్కడ ప్రత్యేక కేంద్ర బలాలు, స్పెషల్ ఫోర్స్ ఉంటారని, అదేవిధంగా వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ఉంచి పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నామని, ప్రజలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరారు. 168 శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించి 13వ తారీఖు పోలింగ్ జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఇప్పటి వరకు ఓటర్ స్లిప్లన్నీ కూడా పంచడం జరిగిపోయింది. సుమారుగా 2400 చిల్లర మాత్రమే మిగిలాయి. ఇవన్నీ కూడా ఏఎస్డి లిస్ట్లో చేరుస్తాము. అంటే డెత్ ఓటర్స్ అలాంటివి ఉండే వాటి అంతా ఏఎస్డి లిస్ట్లో చేరుస్తాము. అందరికీ కూడా మిగతా శాతం అంతా కూడా అందరికీ ప్రజలకు అందిపోయాయి. ఓటర్ స్లిప్లన్నీ కూడా పోలింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పోలింగ్ పార్టీస్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాము. సెక్టర్ ఆఫీసర్లు అయితేనేమి, తహసీల్దార్స్ అయితేనేమి అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అన్ని పనులు కూడా సవ్యంగా చేసుకువెళ్తున్నాము. దీనిపైన ఇప్పుడే అబ్జర్వర్ గారు, జనరల్ అబ్జర్వర్ గారు కూడా విజిట్ చేసి సూచనలు ఇచ్చి వెళ్ళారు. పకడ్బందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్స్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈవెన్ ప్రతి పోలింగ్ బూత్ ఎండకు తీవ్రత కోసం షామియానాలు అయితే వేయడము, వాటర్, ఓఆర్ఎస్, మెడికల్ క్యాంప్స్, అలాగే బిఎల్ఓల ద్వారా హెల్ప్ డెస్క్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎవరు ఏ ఓటరు ఓటు వేయడానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా కమిషన్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా చేస్తున్నాము. ఇంకేమన్నా కూడా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మా దగ్గర తీసుకొని వస్తే ఇవన్నీ కూడా మేము దాన్ని పాటించి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం ఈ సందర్భంగా గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవను శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలిసి స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తికి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పదమూడవ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలకు చెందిన నాయకులు తమ ప్రచారాలను ముగించవలసిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం మీడియా సమావేశంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ 13వ తేదీ పోలింగ్ నిర్వహిస్తూ ఉండడంతో 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆయా పార్టీల నాయకులు ప్రచారాలను పూర్తిగా ఆపివేయాలని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఆయా పార్టీ నాయకుల అభ్యర్థులకు తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే వారికి గురువారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే ఉద్యోగస్తులు వినియోగించుకోవాల్సిందిగా పోలింగ్ కేంద్రంలో విధి నిర్వహణ నిర్వహించే ఉద్యోగస్తులకు తెలియజేశారు. రాజకీయ నాయకుల యొక్క ప్రచారాలన్నీ కూడా 48 గంటలలోపు ముందు ముగిపోవాలి. 11వ తారీఖు సాయంత్రానికి అన్ని కూడా ఎటువంటి ప్రచారాలు ఉండవండి, అన్ని క్లోజ్ చేస్తాం. పర్మిషన్స్ కూడా అక్కడి వరకే ఇచ్చాము.
పోస్టల్ బ్యాలెట్ ఎవరైనా ఇంకా వినియోగించుకోవాలంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం ఇచ్చారు. అందరూ కూడా వినియోగించుకోవాలని కోరడం అవుతుంది. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపుకు మెగాస్టార్ అభిమానులు కృషి చేయాలని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో గురువారం ఉదయం ప్రైవేటు హోటల్లో జరిగిన చిరంజీవి అభిమానుల అసోసియేషన్ సమావేశంలో అధ్యక్షులు స్వామినాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపుకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కృషి చేయాలని తెలిపారు. తిరుపతి సీటు చిరంజీవికి గెలిచిన సీటు అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తనని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఐక్యంగా జనసేన గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన తరఫున ప్రచారంకు చిరంజీవి ఫ్యాన్స్ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భూమన కుటుంబం 5 ఏళ్లుగా తిరుపతి ప్రజలను దోచుకుందని, కొందరు అధికారులు అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు. అవినీతి దొంగ ఓట్లతో గెలవాలని భూమన అభినయ్ రెడ్డి చూస్తున్నారని, దొంగ ఓట్లను చిరంజీవి అభిమానులు అడ్డుకునే శక్తి ఉందని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు గెలుపుకు మెగాస్టార్ ఫ్యాన్స్ పనిచేయాలని పిలుపునిచ్చారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడు ప్రజారాజ్యం చిత్తూరు జిల్లాలో విస్తరణకు ఆరణి శ్రీనివాసులు బాగా పనిచేశారని, తిరుపతిలో ప్రత్యర్థులను ఓడించడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించారని, తిరుమల పవిత్రతను కాపాడుకునేందుకు ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు తిరుపతిలో జనసేన జెండా ఎగరవేసేందుకు ఫ్యాన్స్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆరణి శ్రీనివాసులు అని కితాబిచ్చారు. తిరుపతి ప్రజలు మంచి వ్యక్తి అయిన ఆరణి శ్రీనివాసులను గెలిపించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు అహంకారంతో ప్రజలను ఇబ్బంది పెట్టారని, తిరుపతి ప్రజలు భూమన కరుణాకర్ రెడ్డిని ఏ రోజు గెలిపించలేదని అన్నారు. దౌర్జన్యంతో భూమన అభినయ్ రెడ్డి గెలవాలని చూస్తున్నారని, మెగా అభిమానులు పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక్కడ ఈ తిరుపతి పట్టణానికి ఈ అసెంబ్లీకి శ్రీ ఆరణి శ్రీనివాస్ గారినే ఎందుకు పార్టీ ఎన్నుకుంది, ఎందుకు కూటమి ఎన్నుకుంది, ఒక్కసారి 2-3 విషయాలు మనం తెలిసిన విషయాలు డిస్కస్ చేస్తే, వారు స్వగ్రామం జంగాలపల్లిలో సర్పంచ్గా ఎనలేని సేవలు చేశారు. ఆయన అక్కడ జడ్పీటీసీగా ప్రభుత్వం మన్నలు పొందిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఒకసారి మనం ఒక దేవుడు పరంగా చూస్తే వారి తల్లి గారు కృష్ణమ్మ, తండ్రి కృష్ణయ్య భగవత్ స్వరూపుడు ఇద్దరు కూడా. వారిద్దరూ వీరికి ఆ స్వయంగా వెంకటేశ్వర స్వామి శ్రీ ఆరణి శ్రీనివాసులు అని పేరు నామకరణం చేశారు. అంటే ఆ రోజే నిర్ణయించారు ఈ తిరుపతి పట్టణానికి ఎమ్మెల్యే అవ్వాలని. ఆ శ్రీనివాసులు కాపాడుకోవడానికి ఈ శ్రీనివాసులు వస్తున్నారు, తప్పక విజయం సాధిస్తారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక 30 సంవత్సరాలు త్రాగునీటి పథకం తన సొంత డబ్బుతోటి ఆ గ్రామానికి కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, చిత్తూరు పట్టణానికి కానీ ఎంతో సేవ చేసిన వ్యక్తి. అన్ని సేవా కార్యక్రమం చేయలేదు ఆయన. ఈ ప్రపంచంలో లేదా ఇండియాలో బెస్ట్ ట్యాక్స్ పేయర్, ఇన్కమ్ ట్యాక్స్ న్యాయంగా, ధర్మంగా, ఒరిజినల్గా కట్టిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు. బెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఇండియాలో ఉన్న 5 చిరంజీవి గారు ఉంటారు. ఆ కోవలోనే మన ఆరణి శ్రీనివాస్ గారు కూడా బెస్ట్ ట్యాక్స్ పేయర్గా సన్మానం పొందిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ మనకు ఎమ్మెల్యే కాబోతున్నారు. ఆయన్ని మనం నెగ్గించుకోవడం, మనం ఆయన్ని ఈ అసెంబ్లీకి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకునే విధంగా మనందరూ కూడా అత్యధిక మెజారిటీతో నెగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మరింత కష్టపడి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకుండా మనము చురుకుగా ఉండి మన అభిమానులు, మన ఓటర్స్ అందరం కూడా పోల్ మేనేజ్మెంట్ ను చక్కగా చేసుకోగలగాలని దానికే ఉన్న ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మనం మరొకసారి మనం గెలిచిపోయాము, ప్రజాకాలం చూసాము అని ఏమారకుండా వాళ్ళు పండినటువంటి కుటుంబాలు వాళ్ళు 5 సంవత్సరాల నుంచి పండుతూనే అన్నారు. వాళ్ళు ఏ రోజు గెలుపు ప్రకటించుకున్నారో ఆ రోజు నుంచి నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా మనము అక్రమంగా, దౌర్జన్యంగా, దొంగతనంగా ఈ సీట్ను వల్ల కైవసం చేసుకోవాలని ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని తీసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. కాబట్టి మరొకసారి అందరూ కలిసికట్టుగా రేపు జరగబోయేటువంటి మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మనం అన్న ఆరణి శ్రీనివాసు దాసు గుర్తు మీద
ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గెలుస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు దాదాపు తిరుపతి నియోజకవర్గంలో 60,000 ఓట్లు చేర్చి మొన్న బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో 2 సంవత్సరాల ముందు గెలవడం, మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యంగా ఇనాన్మస్ చేసుకుని గెలవడం, ఇటువంటి సంస్థలకి కలిగిన భూముల కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు ఆ దొంగ ఓట్లతోనే గెలియాలని అధికారం ఉందని ప్లాన్ చేశారు. అవన్నీ పట్టమైనది. ఈరోజు డోర్ స్లిప్లు ప్రభుత్వమే ఇచ్చింది. రాష్ట్రం అంతా 3 లక్షల ఓట్లున్నాయి. దాంట్లో 2,40,000 ఓట్లకే డోర్ స్లిప్లు చేయాలి. దాదాపు 60,000 ఓట్లు దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇది మెగాస్టార్ అభిమానులు మీరు అనుకుంటే దొంగ ఓట్లు వేయకుండా చేయగలిగే శక్తి ఒక మెగాస్టార్ అభిమానులకు, అలాగే మనకు తోడుగా ఇలా తెలుగుదేశం పార్టీ తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. గత దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించినప్పటి పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం చాలా పటిష్టంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి కూడా ప్రతినిధిగా ఈ ఆర్ఎస్ శ్రీనివాసులు ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో జనసేన అభ్యర్థిని ఆర్ఎస్ శ్రీనివాసుని గాజు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి నమస్కరిస్తూ 2014లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపారని, అటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఈరోజు విమర్శలు చేయకపోతే నిద్ర కూడా రాదన్నట్లు తిరుపతిలోని కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారని తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ రజక నాయకులు బొమ్మగుంట రవి విమర్శించారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఉదయం నిద్ర లేచి ప్రజలకు అందుబాటులో ఉంటారని, అయితే ప్రతిపక్ష నాయకులు నిద్రలోనే ఉంటారని విమర్శించారు. ఎలాంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తగదని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. కరుణాకర్ రెడ్డిని తిట్టిస్తా ఉన్నారు. ఫస్ట్ ఈ ఊర్లో ప్రతి నాయకుడు తెల్లారితో నిద్ర లేసేది నేర్చుకోండి. 11 వరకు నిద్రపోతారు మీరు. మీ ఇండ్లకి ఎందుకు వస్తుంది రాజకీయం? 5 గంటలకే లేస్తాడు కరుణాకర్ రెడ్డి గారు. అందుకే 40 ఏళ్ళుగా ఇంటికాడ తిరుగుతుంది రాజకీయం. మీరు 11 వరకు నిద్రపోతాడు. ఎవడన్నా చిన్న కారోడు వచ్చినా అన్న నిద్రపోతాడు, మళ్ళీ రాండి అంటారు. అట్ట నిద్రపోతానే ఉండాలి మీరు. ఇంకా నిద్ర లేద్దండి. 5 గంటలకే నిద్ర లేచిన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఈ ఊరికి ఏం చేయాలి, ఏం పట్టాలి, ఈ ఊరు ఎలా ఉండాలని వాళ్ళు చూసుకుంటారు. కోడిబొచ్చు అని, అసలు కోడిబొచ్చు వ్యవహారమే ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ ఆయనకి అది రాజిస్తూ ఉంటారు స్లిప్పు. కోడిబొచ్చు అంటూ ఉంటారు. అందరూ భూస్థాపితం అయిపోతారంట. ఈయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే మేకులు కొట్టుకొని ఏడే ఉంటారు కలియుగంలో. అన్నోళ్ళకి ఏమి మరణం లేదు. ఈ అన్నోళ్ళకి ఇది అన్నమాట, ఎప్పటికీ ఉంటారు వీళ్ళు. అందుకని దయచేసి ఈరోజు రాజశేఖర రెడ్డి చనిపోయినా, నేను చనిపోయినా, ఎవరైనా చనిపోయి మేము పోయిన కొద్ది రోజులకి మీరు కూడా వస్తారా నాయన? దయచేసి భూస్థాపితం చేసేస్తాను, పిసికేస్తాను, నలివేస్తాను అనొద్దు. ఈ 13వ తేదీ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ మోడీ ముగ్గురు ఇంటికాడ కూర్చొని పిసుక్కోవడమే, ఇంకేమీ లే. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రానున్న 4 రోజుల్లో చేపట్టాల్సిన విధులపై ఆర్ఓ, ఏఆర్ఓలకు, సెక్టార్ అధికారులకు, బిఎల్ఓ తదితర ఎన్నికల సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ దిశానిర్దేశం చేశారు. పోలింగ్ విధులకు హాజరయ్యే పోలింగ్ పార్టీ సంక్షేమం బాధ్యతగా నిర్వహించాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు సెక్టోరల్ అధికారులు, రూట్ మొబైళ్ల పాత్ర కీలకమని, రిటర్నింగ్ అధికారులు వారి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో పక్కా ప్రణాళికతో అప్రమత్తంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గురువారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సంబంధిత రిటర్నింగ్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు
పోలింగుకు 4 రోజులు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని వసతులు ఉన్నాయా లేదా అని ధృవీకరించుకోవాలని సెక్టోరల్ అధికారి, రిటర్నింగ్ అధికారికి, బూత్ లెవెల్ స్థాయి అధికారులకు మధ్య అనుసంధానకర్తగా ఉంటారని తెలిపారు. పోలింగ్ రోజుకు ముందు రోజు మధ్యాహ్నం నుండి పోలింగ్ కేంద్రానికి వచ్చే పోలింగ్ పార్టీ 6 మందికి మైక్రో అబ్జర్వర్లు, వారికి బిఎల్ఓలు భోజన వసతి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 3 రోజుల ముందు బిఎల్ఓ కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సెక్టర్ అధికారులు ధృవీకరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వీల్చైర్లు, వాటర్ అసిస్టెన్స్ డెస్క్, టాయిలెట్లు, త్రాగునీరు, షేడ్ ఏర్పాటు ఉన్నాయా అని చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ PDMS ద్వారా అన్ని పోలింగ్ డే రోజున రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని ప్రిసైడింగ్ అధికారికి, బూత్ లెవెల్ అధికారులకు, సెక్టార్ అధికారులకు ఈ PDMS పై ఒక వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ అంశంపై అవగాహన కల్పించాలని రిటర్నింగ్ అధికారికి సూచించారు. పోలింగ్ డే రోజు మాక్ పోల్, పోలింగ్ పర్సంటేజ్ రిపోర్టింగ్, ఈవీఎం సీలింగ్, పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత రిసెప్షన్ కేంద్రంలో ఈవీఎంలు, సంబంధిత నివేదికలు POలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సెక్టార్ అధికారులు DEOకు కళ్ళు, చెవులు వంటి వారని, సెక్టార్ అధికారులు రూట్ మొబైల్ ప్రతి 2 గంటలకు ఒకసారి వారి పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సమస్యలు ఏవైనా ఉంటే సత్వరమే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని కోరారు. మన జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్టార్ అధికారి, రూట్ మొబైల్ వారి రోల్ చాలా ముఖ్యమని సూచించారు. సాధారణ వ్యయ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ECEకి నివేదిస్తూ ఉంటారని, జిల్లాలో ఎన్నికల నిర్వహణ పక్కాగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా, బాధ్యతగా అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అని పరిశీలించాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది వెల్ఫేర్ కోసం సంబంధిత అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఓటరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు పోలింగ్ వేసే విధంగా పర్యవేక్షించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి తమ నియోజకవర్గంలో పూర్తి బాధ్యత ఉండాలని సూచించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ 46 రూట్ మొబైల్లు ఏర్పాటు చేశామని, SHOలు, SDPOలు, సీనియర్ పోలీస్ అధికారులు, అదనపు ఎస్పీ, తగినంత పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ధ్యానచంద్ర HM, అదితి సింగ్, ఇతర అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి కోయిలాళ్వార్ తిరుమంజనం మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో, పక్కా ప్రణాళికతో అప్రమత్తంగా నిర్వహించాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. మే 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అన్ని పార్టీలు ప్రచారాలు ముగించాలి. శ్రీకాళహస్తి RDO రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి. ఆరణికి మెగా అభిమానుల అభయం. చిరంజీవి అభిమానుల ఆత్మీయ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.